వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజైతే మీ ముందుకు ఒక క్లాత్ మల్టీపర్పస్ ఆర్గనైజర్ అయితే తీసుకొచ్చేసానండి. మన దగ్గర ఏవో ఒక వేస్ట్ క్లాత్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదండి. మన చినిగిపోయిన నైటీలను, లేకపోతే పిల్లల షర్ట్స్ అనో, హస్బెండ్ షర్టు, ప్యాంట్స్, ఇలా ఏదో ఒకటి క్లాత్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. ఊరకనే పడేస్తే ఏమొస్తుందండి. దాంతో ఇలా మనం ఆర్గనైజర్ చేసుకున్నట్లయితే మనీ సేవ్ అవుతుంది, టైంపాస్ మనకు కూడా అవుతుంది కదండి. మరి నా దగ్గర అయితే ఇలాంటి క్లాత్ డ్రెస్ కుట్టంగా కొంచెం క్లాత్ అనేది మిగిలితే దాన్ని నేను ఈ రకంగా అయితే చేశానండి. చూస్తున్నారు కదా, ఆ క్లాత్ని వచ్చేసరికి నేను 18 ఇంచెస్ పొడవు, 8 ఇంచెస్ వెడల్పు తీసుకున్నానండి. పింక్గా కనిపిస్తుంది వచ్చేసరికి మన క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి, క్లాత్ క్యారీ బ్యాగ్స్. దాన్ని కూడా నేను ఊరకనే పోనీయకోకుండా ఇలా లైనింగ్ కింద అయితే నేను యూస్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసరికి 3గా తీసుకున్నానండి. పొడవు మనకి ఎంత పొడవు కావాలనుకుంటే అంత పొడవు, వెడల్పు ఎంత కావాలనుకుంటున్నామో అంత అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 18 లెంత్, విడ్త్ వచ్చేసరికి 8 అలా తీసుకున్నానండి. దీనికి వచ్చేసరికి 2 లేయర్స్ ఒరిజినల్ క్లాత్, పింక్ కలర్ అనేది లైనింగ్ క్లాత్ కింద యూస్ చేశాను. మూడింటిని కూడా కరెక్ట్గా సెట్ చేసేసుకుని దీనికి అవుట్లైన్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. అంటే 3 కదలకుండా ఉండటం కోసమని స్టిచ్ చేసేసుకుని ఎక్స్ట్రా పార్ట్ ఏదైనా ఉన్నట్లయితే కట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనం వీటికి షెల్ఫ్ల కింద పెట్టుకుంటున్నాం కదండి, అవి కూడా మనం దీనికి ఎంత అయితే విడ్త్ మనం తీసుకున్నామో అంత విడ్త్, పొడవు ఎంత కావాలి అని అనుకుంటున్నామో అంత పొడవున తీసుకుని మనం 3 లేయర్స్ అనుకున్నానండి. నేనైతే 3 లేయర్స్ కింద తీసుకున్నాం కదండి. దీనికి వచ్చేసరికి నేను పింక్ కలర్ క్లాత్తోనే ఒక సైడు మాత్రమే ఒక కుట్ అనేది వేసానండి. అంటే ప్యాచ్ లాగా కొంచెం లుక్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇలా ఒకవైపు మాత్రమే ఈ క్లాత్ని నేను వేసి కుట్టేసేసానండి. పట్టీ కింద వేస్తే చక్కగా కనిపిస్తుందండి. సేమ్ క్లాత్ అయినా యూస్ చేసుకోవచ్చు, కాకపోతే ప్లెయిన్గా ఉంది కదండి, అందువల్ల కొంచెం వేరే కలర్ అనేది యాడ్ చేస్తే కొంచెం చూడడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసి దాన్ని టర్న్ చేసేసి మరొక స్టిచ్ వేసాను. స్ట్రాంగ్గా ఉంటుంది, చూడడానికి నీట్గా కూడా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఏదన్నా ఎక్స్ట్రా పార్టికల్స్ ఏదన్నా ఉన్నట్లయితే వాటిని కట్ చేసేసుకోండి. ఇలా 3 లేయర్స్ని కూడా మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుందండి. వీడియోలో మీకు చూపిస్తున్నాను కదండి, ఇలా 3 లేయర్స్ని అయితే రెడీ చేసుకోవాలి. నేను రెడీ అయితే చేసేసానండి. నెక్స్ట్ వచ్చేసరికి 18 ఇంచెస్తో పొడవుగా ఉన్న క్లాత్ మనం తీసుకున్నాం కదండి. ఇప్పుడు దాన్ని 3 లేయర్స్గా తీసుకున్నాం. ఆ 3 లేయర్స్ని కూడా ఈక్వల్గా సరి చేసుకుని, అంటే హెచ్చు తగ్గులు ఎక్కడ ముందుకి వెనక్కి అట్లా ఏమీ లేకోకుండా ఈక్వల్గా పెట్టుకుని మనం ఒక కుట్ అయితే అవుట్లైన్ మొత్తం కూడా ఒక స్టిచ్ అయితే వేసేసేయాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఒక స్టిచ్ అయితే 1-2 స్టిచ్లు వేసుకున్న ప్రాబ్లం ఏం లేదు, చక్కగా చూడడానికి కూడా బాగుంటుంది. ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ కనుక ఉన్నట్లయితే దాన్ని మీరు కట్ చేసేసుకోండి. కట్ చేసుకుంటే ఇలా నీట్గా చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు 3 లేయర్స్ మనం రెడీ చేసి ముందుగానే పక్కన పెట్టాం కదండి. ఆ 3 లేయర్స్ని కూడా ఎంతెంత గ్యాప్తో ఇస్తే బాగుంటుంది అని మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుందండి. నేను ఇప్పుడైతే సెట్ చేస్తున్నానండి. ఇలా ఫస్ట్ లేయర్ అనేది ఇలా పెట్టేసేసి నెక్స్ట్ లేయర్ కూడా ఫస్ట్ లేయర్ కింద నుంచి చూస్తుంటే కింద పెట్టాను కదండి, దానికి 1 ఇంచు లోపలికైతే పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ లేయర్ కూడా పెట్టేటప్పుడు 1 ఇంచు లోపలికి అనేది పెట్టాలి. పెట్టేసేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా 1 ఇంచు లోపలికి అట్లా పెట్టుకుంటా వెళ్ళాలి. అప్పుడేంటి అంటే మనం ఏదైనా లోపలికి పెట్టినా కూడా ఆ కుట్టు అనేది కూడా కనిపించదు, చూడడానికి బాగుంటుంది. ఇలా సెట్ చేసేసుకుని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం అని చెప్పి మీరు అక్కడ పెన్నుతోనో, పెన్సిల్తోనో, చాక్ పీస్తోనో ఒక మార్క్ అనేది, ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసుకుంటే మీరు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, అంటే 1 ఇంచు లోపలికి పెట్టాను అని మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇలా సెట్ చేసుకుంటే ఇలా కనిపిస్తుందండి. ఇప్పుడు పైనుంచి మీరు సెట్ చేసేటప్పుడు కింద నుంచి సెట్ చేసుకుంటూ వచ్చారు కదా, స్టిచ్ వేసేటప్పుడు పైనుంచి పెట్టుకుని మీరు మార్క్ చేశారు కదా, అక్కడ ఈ క్లాత్ని పెట్టేసేసి 1-2 స్టిచ్లు వేసేసేయండి. నెక్స్ట్ అది లోపలికి వెళ్ళేటట్టుగా 1 ఇంచు లోపలికి వెళ్ళేటట్టుగా సెకండ్ లేయర్ అనేది పైకి పెట్టండి. పైకి పెట్టి దానికి కూడా 2 కుట్లు అనేది వేసేసేయండి. చూస్తున్నారా, వీడియోలో మీరు గమనిస్తే తెలుస్తుందండి. నెక్స్ట్ థర్డ్ లేయర్, కింద లేయర్ వచ్చేసరికి ఇట్లానే సెట్ చేసేసుకుని దానికి కూడా ఒక స్టిచ్ అనేది వేసేసేయండి.
ఇలా 3 లేయర్స్ కూడా మనం కుట్టి వేసిన తర్వాత అయితే ఇలా ఉంటుందండి. దీనికి వచ్చేసరికి చుట్టూతా ఒక లాంగ్ స్టిచ్ అనేది వేయండి. అప్పుడు కదలకోకుండా ఒక షేప్ అనేది తెలుస్తుందండి మీకే. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇలా ఉందండి. ఏదైనా ఎక్స్ట్రా ఈ షెల్ఫ్లకు సంబంధించి క్లాత్ ఏదైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీటికి మొత్తానికి కూడా మనం ప్యాచ్ కింద ఈ పింక్ క్లాత్ని అయితే నేను యూస్ చేస్తున్నానండి. మీరు ఏ క్లాత్ అయితే తీసుకుంటారో దాన్ని ఇలా యూస్ చేసుకోవచ్చు. చుట్టూతా అవుట్లైన్ అనేది నేను పింక్తో వేసినందువల్ల చూడడానికి లుక్ అనేది బాగుంటుందండి. ఇలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. మనం ఇది చేసుకున్న దానికంటే కొన్న లుక్ అనేది వస్తుందండి. ఇప్పుడు బయట కొనుక్కుంటాము, ఇది చేసుకోవాలా 100 రూపాయలు అట్లా పెట్టుకుంటే వస్తుంది కదా అని అనుకోవచ్చు మీరు. వస్తుందండి, రాకుండా ఏమీ ఉండదు. మనం కొన్నాళ్ళు వాడిన తర్వాత ఏదైనా క్లీన్ చేసే ప్రాసెస్లో అది పాడైపోతుంది. కానీ క్లాత్కి వచ్చేసరికి స్ట్రాంగ్గా ఉంటుందండి. నేను ఇంతకుముందు కూడా ఇట్లాంటిది ఒకటి చేశానండి. అది కరోనా టైంలో చేశాను. చక్కగా వాష్ చేసే ఏదైనా కొంచెం మురిగ్గా అనిపిస్తే చక్కగా వాష్ చేసేసుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, దీనికి వచ్చేసరికి మనం తగిలించుకోవాలి కదండి. అందువల్ల నేను దీన్ని హాఫ్కి ఇట్లా ఫోల్డ్ చేసేసి అక్కడ చాక్ పీస్తో మార్క్ అయితే చేసుకున్నానండి. అంటే అక్కడ మనం హ్యాంగ్ చేయడానికి ఒక థ్రెడ్ కానీ లేదా సేమ్ క్లాత్ని ఒక సన్నగా కుట్టేసేసి రెడీ చేసుకోవాల్సి ఉంటుందండి, తగిలించాలి కాబట్టి. అందువలన నేను ఎంత పొడవు కావాలి ఇదంతా కూడా చెక్ చేసుకుని ఇలా సెట్ చేసుకుంటున్నానండి. మీరు చూస్తున్నారు కదా, ఇలా క్లాత్తోనే నేను ఇలా సన్నగా కుట్టి ఇట్లా హ్యాంగ్ చేయడానికి థ్రెడ్ అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం గుర్తు పెట్టుకున్నాను కదండి, అక్కడైతే 1-2 స్టిచ్లు ఇలా స్ట్రాంగ్గా ఉండటం కోసమని కుట్టేసేసానండి. ఇప్పుడు మల్టీపర్పస్ ఆర్గనైజర్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనకు వీలుగా మనకి ఎలా వాడుకోవాలి అనుకుంటే అలా పెట్టుకోవచ్చండి. ఏదైనా మిషన్కి సంబంధించి ఏదైనా పెట్టుకోవాలంటే చక్క సిజర్స్, దారాలు, సూదులు, ఉక్సులు ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి కదండి. టేపు అక్కడొకటి పెట్టి వెతుక్కోకుండా ఇలా మిషన్కి దగ్గరలో ఇలా చేసి పెట్టుకున్నట్లయితే అన్నీ ఒకే చోట మనం కూర్చున్న చోట వీలుగా దొరుకుతుంది కాబట్టి వెతుక్కునే పని కూడా తగ్గిద్ది. అదే టీవీ దగ్గర ఏదైనా హుక్ ఏదైనా ఉండి తగిలించుకోవడానికి వీలుగా ఉన్నట్లయితే రిమోట్లో కొన్నిసార్లు ఒక చోట పెడతాం, ఒక చోట వెతుకుతూ ఉంటాం. పిల్లలు ఉన్నారంటే చెప్పాల్సిన అవసరమే లేదు, ఎత్తుక్కోవడమే సరిపోయింది. అలాంటప్పుడు టీవీకి దగ్గరలో ఇలా ఏదైనా హుక్కు పెట్టేసేసి ఇట్లా తగిలిచ్చేసేసుకుంటే రిమోట్లు కూడా టీవీ పక్కనే ఉంటాయి కాబట్టి వెతుక్కునే పని తగ్గుతుంది. అదే పిల్లలకు వచ్చేసరికి పెన్సిల్స్ అనో, పెన్స్, గమ్స్ ఇలా చాలా ఐటమ్స్ అయితే వాళ్ళకి స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి కదండి. అలాంటివి దీంట్లో పెట్టేసుకుని వాళ్ళకి వాళ్ళ స్టడీ రూమ్లో ఇట్లా పెట్టేసినట్లయితే వాళ్ళు వెతుక్కోకుండా పద్దాక అమ్మ ఇది ఇవ్వు అది ఇవ్వు అని అనుకోకుండా ఇంట్లో ఉంటాయి కాబట్టి వాటికి ఏది కావాలో వాళ్ళు అది తీసుకుని వాడుకుంటారు. తర్వాత వచ్చేసరికి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, చిన్న చిన్న ఐటమ్స్ దీంట్లో మన రబ్బర్ బ్యాండ్స్ అనో, స్టిక్కర్స్ అనో, లేకపోతే ఇలా దువ్వెన్లను పెట్టుకోవచ్చు. చక్కగా కీస్ అవి కూడా ఎత్తుక్కోకుండా ఒక చోట పెట్టుకున్నట్లయితే ఉపయోగపడుతుందండి ఇది అన్ని రకాలుగా కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇలా మనం ఒకటి అని లేదండి, ఏదైనా స్విచ్ బోర్డు ఉంటుంది, పక్కన ఫోన్ పెట్టుకుని ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశాలు ఉండవు. అలాంటప్పుడు హుక్ ఏదైనా అరేంజ్ చేసుకుని ప్లగ్ అని పెట్టేసేసి ఫోన్ దీంట్లో హ్యాంగ్ చేసినట్లయితే ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. కిచెన్లో కూడా ఏదైనా చిన్న చిన్న స్పూన్స్ కానీ ఫోక్స్ కానీ పెట్టుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుందండి. అంతేకాకుండా ఒక్కొక్కసారి గ్రాసరీస్ అయిపోతాయి, మనం ఇది తెచ్చుకోవాలి, ఈసారి తెచ్చుకునేటప్పుడు అని గుర్తుపెట్టుకోవాలని అనుకుంటాం, కానీ తెచ్చే టైంకి మర్చిపోతూ ఉంటాం. అలాంటప్పుడు ఇది కిచెన్లో అందుబాటులో పెట్టుకుని ఒక పెన్ను, ఒక చిన్న బుక్ కూడా దీంట్లో పెట్టుకున్నట్లయితే ఏదైనా గ్రాసరీస్ అయిపోగానే ఆ బుక్లో నోట్ చేసేసి మళ్ళీ యథావిధిగా ఇందులో పెట్టేసేసుకున్నట్లయితే మనకి గుర్తు కూడా ఉంటుందండి. మరి ఇన్ని రకాలుగా మనం పనికిరాని వాటిని కూడా పనికొచ్చేలాగా చేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదండి. ఈ ఆర్గనైజర్ హిట్టా ఫట్టా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఎవరన్నా మొట్టమొదటిసారిగా మన వీడియోస్ని చూస్తూ ఉన్నట్లయితే వీడియోస్ అన్నిటినీ ఒకసారి చూడండి. మీకు నచ్చితే మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోనైతే లైక్ చేసి మరికొంతమందికి షేర్ అయితే చేయండి. మరి రేపు మరొక చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.